షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మరి ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము. అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరు ముందు అసలు నోట్లోంచి మాట రాదో వాళ్ళిద్దరు కింద ఉన్నారు. మీరు అరిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు. నాకు అసలు త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలని నేను భయం. కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను. ఎలా ఉంది ఆంబియన్స్ అంతా? అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా, హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా. రేపు సినిమా కూడా అలానే ఉంటుంది. ఎవరైనా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి. పొద్దున ప్రోమో చూశారు కదా, ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా. ఇది థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే ఆమె తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారకన్నని అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు. అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి. ప్రాపర్ తెలుగు సినిమా. మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించాలి ఖచ్చితంగా. సెప్టెంబర్ 27వ తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి 10 చూపించాలి. అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ 27 కంటే 10 చూపించాలి. గుర్తుపెట్టుకోండి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. గుర్తుంది కదా, హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత ఈసారి. అన్న కాలర్ ఇన్ని రోజులు మన కోసం ఎగరేశారు, మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి. మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం, గ్రాండ్గా ల్యాండ్ చేస్తున్నాం. ఇక మిగతా బాధ్యత అంతా మీదే. గుర్తుపెట్టుకోండి, మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. నేను చెప్పాలంతా చెప్పాను. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారంటీ. ఏమాత్రం సినిమా బాగోలేదన్నా మామూలుగానే తిట్టడం అలవాటే కదా నన్ను, దానికి 10 తిడుతురు. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. బయటికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగను మిమ్మల్ని. థ్యాంక్ యూ. వంశీ గారు, నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు. మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయారు. నాకు తెలిసి ఇదంతా త్రివిక్రమ్ గారి సహవాసం వల్ల జరిగినట్టుంది. వంశీ గారు మాట రచయితగా కూడా త్వరలోనే పరిచయం కాబోతున్నారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. వెన్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఐకన్స్ ఆర్ కమింగ్ టుగెదర్, వైఆర్ఎఫ్ ట్రస్ట్ చేసినటువంటి ఒక పేరు ఆ డైరెక్టర్ కుర్చీలో కూర్చోడానికి మిస్టర్ అయాన్ ముఖర్జీ, who has delivered blockbuster hits. ye jawani hai diwani లాంటి రొమాంటిక్ జనీరా ఒకటైతే ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్ సూపర్ హీరో బ్రహ్మాస్త్ర లాంటి సినిమాని మనకి అందించారు. Vikram Garu has come to help me in my speech. I will translate. నేను ఆయన మాట్లాడిందని తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కొంచెం. So what I want to say to everyone, sir, is how amazing, how privileged and what an honor it is in my journey as a director to be here today. You know, as the director of War 2 with Hrithik sir and Tarak sir leading the cast of this film. సో వార్ 2 లాంటి ఒక గొప్ప సినిమాని, ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాని చేయటం అనేది ఆయన తన అదృష్టంగా భావిస్తున్నారు. అండ్ ఆ జర్నీలో భాగంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. It is a full circle of destiny, because when Brahmastra was about to release, Tarak sir had actually taken the time and come to be the chairperson, the chief guest at our function in Hyderabad. And today I am here directing a film which he is the star of. So, you know, the universe is taking care of all this, I think. బ్రహ్మాస్త్ర ఈయన డైరెక్ట్ చేసిన సినిమాకి ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్గా ఫంక్షన్కి రావాలి ఇక్కడికి. సో ఇప్పుడు ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. సో గెస్ట్ నుంచి
ఆయన సినిమాలో స్టార్ అయ్యే వరకు, ఆయన చూడడం దగ్గర నుంచి డైరెక్ట్ చేసే వరకు నా జర్నీ ఫుల్గా ఒక సర్కిల్ కంప్లీట్ అయిందని నాకు అనిపించింది. ఇది మొత్తం నాకు డెస్టినీ నమ్ముతున్నానని చెప్తున్నారు. And only two things, sir, that I would like to say. Number one, I know there is a lot of excitement for everybody here in this part of the country, in the full country, to see the film because of our trailers and our songs. But actually, I think everybody is in for a real surprise on August 14th when this movie releases, because the real story of this film, the real soul of this film, we have not yet revealed at all. And I am really looking forward for everybody to experience that. ఇప్పటిదాకా మీరు ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ చూసిన విజువల్స్ కానీ మిగతా ఫైట్ సీక్వెన్సెస్ కానీ వీటన్నిటిని మించిన ఒక గొప్ప కథ ఉంది ఈ సినిమాలో, వార్ 2లో. అది ఇప్పటిదాకా మీకు కొంచెం కూడా మేము చెప్పలేదు. రేపు ఆగస్టు 14వ తారీఖున థియేటర్లలో మిమ్మల్ని ఖచ్చితంగా కథ ఆశ్చర్యపరుస్తుంది, సర్ప్రైజ్ చేస్తుంది, మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఆ రోజు మీ రియాక్షన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. And the second thing, sir, every day while making this movie over 2 years, trying to live up to the vision of the script, the movie, me, the entire team have been aware of the great responsibility of bringing Hrithik sir and Tarak sir and their legacy together on screen. Every day we have carried that responsibility, and I really hope that all the fans, all the audiences feel that we lived up to that responsibility well, and I think they will. మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది, నేను పెద్ద ఎక్కువ చెప్పక్కర్లా. కానీ హృతిక్ రోషన్ లాంటి ఒక నటుడిని, స్టార్ని, తారక్ లాంటి ఒక గొప్ప నటుడిని, స్టార్ని, ఇంత జర్నీ, ఇంత లెగసీ ఉన్నటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కలిపి ఈ స్క్రిప్ట్లోకి తీసుకొచ్చి వాళ్ళని డైరెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని నేను ఎవ్రీ డే వాళ్ళు దగ్గర పెట్టుకుని నిర్వర్తించాను. ఎందుకంటే ఈ కథ కూడా అంత డిమాండ్ చేసింది ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ని. సో వాటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకుని ఒక్కరోజు కూడా రిలాక్స్ అవ్వకుండానే నేను కానీ నా టీం కానీ ఈ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించాం. Thank you. థ్యాంక్ యూ. అసలు ఈరోజు నేను ఎప్పుడు ఏ ఈవెంట్లోనూ చూడనటువంటి ఒక వింత చూశాను. త్రివిక్రమ్ గారు తర్జుమా చేయడం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. త్రివిక్రమ్ గారి మాటలు వినే ముందు కెన్ ఐ ఆస్క్ అ ఫ్యూ క్వశ్చన్స్? No, these questions are directed to you. Yes, because there are two icons who are celebrating 25 years of legacy in the film industry that you're bringing together. At the same time, YRF Spy Universe has always delivered blockbuster hits. So are you under pressure? Too much pressure, lots of pressure. From the day that I was came on to bring this vision, no doubt, a lot of pressure. But the way that I eventually handled the pressure and made the film is to just focus on what the actual film is, what the actual story of this film is, what the actual soul of this film is. And by keeping my focus on that and trying to tell that story in the best possible way, in the most entertaining way for everybody who's going to watch it, that's how we have handled the pressure. But the pressure is there, yes. And I'm sure all the pressure is going to just vanish on August 14th when you have a blockbuster hit. After War 1, War 2, so how different or what are you looking forward to tell the audience? How different? Again, two answers to this. One is I love War 1. Okay, I love that movie. I loved Hrithik sir in that film. I went and saw it 2-3 times in the cinema. So coming in to do part 2 of the film, I had a lot of love and respect for what has happened in War 1, what happened in Pathan. Of course, we wanted to take it to the next level. But when you come on to do the second part of a franchise film, you definitely want to celebrate the first film as well while making the second film. So there are things which are similar to part 1,
And I hope we've done it even bigger and better and in a newer way. And the second aspect is, I do think, I was trying to say this earlier as well, there is something very unique and different in the story of Watu, a different kind of emotion and soul in it. I can't talk about it too much till you don't watch the film in the cinemas, but I hope when you watch it, that will stand out for you and you will realize how Watu is different than War 1. ఓకే అయాన్, ఒక క్వశ్చన్ ఇక్కడ ఉండేటువంటి తెలుగు ఆడియన్స్ అలాగే ఐ థింక్ ఆల్ ది ఫిల్మ్ లవర్స్ వాంట్ టు ఆస్క్ యూ ఇస్ దట్ వీ హ్యావ్ హృతిక్ సార్, వీ హ్యావ్ ఎన్టీఆర్ సార్ ఇన్ ద మూవీ. నౌ హూ ఈస్ ద గుడ్ గై, హూ ఈస్ ద బ్యాడ్ గై? Hrithik versus NTR, NTR versus Hrithik. See, honestly, I have set off and we've all set off to make a great two-hero film in War 2. It is a two-hero film. There is something in our story where when you watch the film and come out, you will have to tell me who was good and who was bad. Because the answer is not so clear. Yeah. But no, overall I just hope, I would just say that I think that my feeling is when anybody comes out of this film in any part of the country, they are going to be rooting for both our heroes in this film. ఐఎమ్ షూర్, ఎస్ ఎస్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ టు యూ. ఇంకొక స్పెక్యులేషన్ కూడా నడుస్తుంది, ఎన్టీఆర్ గారు ఇంటర్వెల్ టైంకి వస్తారు సినిమాలో. వెన్ విల్ హీ కమ్? వెన్ ఇస్ ఎన్టీఆర్ సార్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫిల్మ్? ఇస్ ఇట్ గోయింగ్ టు బి అన్ ఇంటర్వెల్ బ్యాంగ్? ఇస్ ఇట్ ఆఫ్టర్ half an hour? So many speculations happening over this. We would, with NTR sir in the film, there is no, we are smart enough to not make a movie where he comes at interval point in the movie. Okay, that much sense we have. Everything else now you have to see the film and discover it. Thank you so much, Ayan. I think this is going to be a lifetime of memory on cinema, having NTR sir and Hrithik on screen together. Whoever is going to be the good guy or bad guy, once the film is a blockbuster, you are going to be the good guy. Okay, and inviting on stage Dil Raj గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మనకి F2లు F3లు సంక్రాంతికి వస్తున్నాము లాంటి సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్. నా డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు ట్రాన్స్లేట్ చేస్తూ బాగుంటుంది. హలో, వంశీ అడిగిన సౌండ్ ఇక్కడి నుంచే మొదలు కావాలా? ఇంకా 3 రోజులే ఉంది. ఏమడిగాడు వంశీరా? దేవర సౌండ్ ఇండియా మొత్తం వినిపించాలా ఇప్పుడు? మనోడికి తెలుగు స్టేట్స్ కాదు, ఇండియా మొత్తం వినిపించాలి. NTRRR ఇద్దరు లెజెండ్స్ ముందున్నారు, నందమూరి తారక రామారావు గారు అండ్ రితిక్ రోషన్ గారు. రితిక్ జీ, వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ ఎన్టీఆర్ చాలా రోజుల నుంచి తారక్ ప్రతి సినిమాని పట్టుకొని ఎలా హిట్లు కొడుతూ ఆల్ ఇండియా వరల్డ్లోనే ఇప్పుడు మన ఎన్టీఆర్ సౌండ్ వినిపిస్తూనే ఉంది. అంతేనా? ఇంకా వంశీ, ఈ సౌండ్ చూస్తేనే నీకు తెలుస్తుంది 14th రోజు మనోళ్ళు మామూలుగా లేరు, నందమూరి అభిమానులు. అండ్ అయాన్జీ, సో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, చాలా కుర్రల్లాగే కనిపిస్తున్నాడు కానీ ఆల్రెడీ 2 సూపర్ హిట్లు తీసి ఇచ్చేసాడు, హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్నాడు. మొన్నే వైఆర్ఎఫ్ అక్షయ్జీ చాలా రోజుల తర్వాత హిందీలో మొన్నే లవ్ స్టోరీ తీసి వరల్డ్ వైడ్గా హైయెస్ట్ గ్రాసర్ తెచ్చేసుకున్నారు. సో ఈ సినిమా వార్ 2 తెలుగు స్టేట్సే కాదు, ఎవ్రీవేర్ ఈజ్ అ గోయింగ్ టు బ్లాక్ బాస్టర్. సో వంశీ అంత కాన్ఫిడెన్స్గా ఇచ్చేసాడు కదా, ఏదైనా ఉంటే రెడీగా ఉంటానని. వంశీతో పాటు నేను కూడా అంటున్నాను, ఇట్స్ అ గోయింగ్ టు బ్లాక్ బాस्टर. तारक, ऋतिक जी, सो 14th के लिए जस्ट 72 आवर्स हम लोग इंतज़ार में आपका दोनों का डांस देखने के लिए. अभी अक्षय को पूछा हूँ, अक्षय जी क्या है, रोलिंग टाइटल्स में है क्या गाना? नहीं सर, पिक्चर में राइट टाइम में आएगा. పేపర్లు రెడీ పెట్టుకోండి, వాళ్ళిద్దరు ఆ కాంపిటీషన్ సాంగ్ చూడటానికి. మనం RRRలో నాటు ఎలా ఉందో అలా ట్రెండ్ సెట్ కాబోతున్న సాంగ్ అది వార్లో. सर 72 आवर्स हम इंतजार कर रहे हैं वो गाना देखने के लिए पिक्चर में. थैंक यू वेरी मच. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. బోలెడంత ఎనర్జీని నింపారు మీరు. వంశీ మాట్లాడిన తర్వాత ఎవరు సరిపోవట్లా,
ఒకప్పుడు నా స్పీచ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు వంశీ మాట్లాడుతుంటే వెయిటింగ్ మీలాగే. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. అండ్ మంచి మాటలతో పాటు విజ్ఞానాన్ని కూడా మనకి పంచేటువంటి మా డైరెక్టర్ శ్రీ త్రివిక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. త్వరలోనే ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. వెయిటింగ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇక్కడున్న వాళ్ళ అందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళే. ఈ సినిమాలో నటించిన నాకు చాలా సన్నిహితులు. నేనెంతో అభిమానించే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనతో నా ప్రయాణం దాదాపుగా 25 ఏళ్ళు, ఆయన సినీ ప్రయాణం 25 ఏళ్ళు. అండ్ నేను సినిమాల్లోకి రాకముందు థియేటర్కి వెళ్ళి చప్పట్లు కొట్టి చూసిన కహో నా ప్యార్ హే హీరో హృతిక్ రోషన్ గారు. అండ్ ఏ జవానీ హే దివానీ సినిమా కంటిన్యూస్గా ఒక 12 సార్లు చూశాను. ఇప్పుడే నేను అయాన్కి చెప్తున్నాను, నాకు ఇష్టమైన దర్శకుడు. అండ్ నా కుటుంబ సభ్యుల్లో ఒకరైన నాకు ఇష్టమైన మనిషి నాగవంశీ. ఇలా అందరూ ఒకే చోట నీ ఫంక్షన్కి రావటం, అండ్ రామారావు గారిని ఇష్టపడే ఎంతమంది జనంతో స్ట్రైట్గా మళ్ళీ చాలా రోజుల తర్వాత మాట్లాడాల్సి రావటం. మనం ఒకసారి మ్యాడ్ ఫంక్షన్ కలిసినప్పుడు దాన్ని దేవరనామ సంవత్సరం అని చెప్పాం కదా. మరి ఈ సంవత్సరాన్ని హృతిక్ రామారావు సంవత్సరంగా ప్రకటిద్దాం మనం దీన్ని. ఎందుకంటే వాళ్ళిద్దరిని చూడటానికి చాలామంది పాత వాళ్ళు చెప్తూ ఉంటారు కదా 2 కళ్ళు సరిపోవని. అలా వాళ్ళిద్దరిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు నిజంగానే. ఎందుకంటే ఆ సాంగ్ టీజర్ వస్తుంటే దాని ఎఫెక్ట్ కూడా అలాగే ఉంది. బ్లాక్అవుట్ అయ్యి మళ్ళీ వస్తుంది విజువల్. సో ఇద్దరిని చూడటానికి వాళ్ళు మెరుపు తీగల్లా కదులుతున్నారు అంటారు కదా, ఇద్దరిని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. సో దిల్ రాజు గారు చెప్పినట్టు మనం 72 గంటల తర్వాత థియేటర్లో దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేద్దాం. నాకు అయాన్ గారు ఇందాక చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, సామాన్యంగా ఈ సినిమాని మీరు ఫైట్లు లేదంటే మామూలుగా ఒకళ్ళనొకళ్ళు కాల్చుకోవటాలు ఇలాంటి ఒక యాక్షన్ సినిమాగా మాత్రమే చూడడానికి ప్రయత్నిస్తానేమో. దాన్ని మించిన ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఈ సినిమాలో. ఎందుకంటే అలాంటి సినిమాకి అయితే మనం ఎన్టీఆర్ గారి దాకా రావాలి, ఆయన కాదు కదా. ఎందుకంటే ఆయనకున్న పేరే ఎలాంటి ఎమోషన్ అయినా పలికిస్తాడు కదా. సో అలాంటి మనం బంగారం చేతిలో పెట్టుకున్న తర్వాత దాన్ని నగ చేయించుకోవాలనుకుంటాం కానీ బీరువాలు పెట్టి తాళమేం కదా. సో 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 సిల్వర్ స్క్రీన్కి ఇవన్నీ తెచ్చేవాడు కాబట్టి అలాంటి వాడిని పెట్టుకున్నప్పుడు ఎలా వాడాలో తెలిసిన వాడే, పనివాడే, మావాడు, మా గట్టివాడే అనిపించింది నాకు. సో ఇది ఏమో యుద్ధం అని చెప్తున్నారు, సినిమా పేరు వార్ అన్నారు. వాళ్ళిద్దరేమో చాలా మంచి స్నేహితుల్లో ఇందాక నుంచి కౌలించుకుని వచ్చారు, కలిసి మాట్లాడుకుంటున్నారు. చూద్దాం. ఇందాక సుమగారు అడిగారు కదా ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అని. చూస్తుంటే సినిమాలో క్యారెక్టర్లో హృతిక్కి సంబంధించినంత వరకు తారక్ చెడ్డవాడు, తారక్కి సంబంధించినంత వరకు హృతిక్ చెడ్డవాడు. కానీ వాళ్ళిద్దరు మాత్రం చాలా మంచిగా చేస్తారు అనిపిస్తుంది ఈ సినిమాలో. సో రకంగా మంచి చెడ్డ కంటే కూడా ఇది ఒక మంచి సినిమా అవుతుందని మాత్రం ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఇద్దరు యాక్టర్లను పెట్టుకున్న తర్వాత, అందులోనూ ఇద్దరు పెద్ద స్టార్లను పెట్టుకున్న తర్వాత, అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒకళ్ళు వింధ్య పర్వతం, ఇంకొకళ్ళు హిమాలయ పర్వతం, అలాంటి వాళ్ళు ఇద్దరు. అలాంటి వాళ్ళిద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి వాళ్ళతో సినిమా తీయాలి అంటే నిజంగా అయాన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి ఇద్దరిని బ్యాలెన్స్ చేయటం అంత ఈజీ కాదు. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి. అంతే చెప్తున్నా కదా, అన్నం అంతా తినక్కర్లేదు, మెతుకు చూస్తే చాలు అంటారు కదా. ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది మనకి. 2 నిమిషాలు చాలు, 2 గంటలు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది, రాబోయే 2 గంటలు ఎలా ఉంటాయనేది. సో వినాయక చవితికి, ఎందుకంటే మహారాష్ట్రలో కూడా గణేష్ బప్పని చాలా ప్రేమిస్తారు కాబట్టి ఈ వినాయక చవితికి వార్ 2 మంచి ఏమంటారు దాన్ని, పండగని కొద్దిగా ముందే 21 కంటే వారం రోజుల ముందే తీసుకొచ్చి వినాయక చవితికి మరింత శోభ తెస్తుందని, ఈసారి పండల్స్ నిండా, గణేష్ పండల నిండా ఈ వార్ 2 పాటే మోగుతూ ఉంటుందని నాకు ఆల్రెడీ భవిష్యత్తు తెలుస్తుంది. మీ అందరూ కూడా దాన్ని చూస్తారు, వింటారు, ఆనందిస్తారు. మీ చప్పట్లతో
మీ ఈలలతో మీ కేరింతలతో సెప్టెంబర్ 14న అయాన్ దాదాపు 3 సంవత్సరాలుగా పడిన కష్టం మొత్తం మర్చిపోవాలని, అతనికి ఎంతో ఆనందం రావాలని, వైఆర్ఎఫ్ వాళ్ళకి ఎలాగో డబ్బులు బోల్డని వస్తాయి కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, మా వంశీ కూడా బోల్డని డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికీ ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలి ఈ సినిమా. అది మీకు ఇష్టమైనటువంటి తారక్ని దాదాపు దేవర తర్వాత ఇప్పటిదాకా చూడకుండా వెయిట్ చేస్తున్నారు. సో ఫైనలీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. August 14th, let's meet in the theatres and watch the two titans of Indian cinema, Hrithik Roshan garu, Nandamuri Tarak Ramarao garu. We welcome you, sir, to Telugu film industry. Thank you.